హనీమూన్ జంటకి సంబంధించినటువంటి అంశంలో మిస్టరీ అయితే ఇంకా వీడలేదు. మేఘాలయలోని ఇండోర్లో జంట అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. హనీమూన్ కోసం వెళ్ళి నవదంపతులు కొద్ది రోజులుగా కనిపించకుండా పోయినటువంటి నేపథ్యంలో వాళ్ళలో భర్త రాజా రఘువంశీ మృతదేహాన్ని నెల 2ని గుర్తిస్తే భార్య సోనమాచుకి ఇంకా తెలియలేదు. తాజాగా వీళ్ళిద్దరికి సంబంధించిన మే 22 నాటి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఆమె ధరించిన చొక్కానే ఆ తర్వాత ఆమె భర్త మృతదేహం దగ్గర గుర్తించారు. దీంతో మరిన్ని అనుమానాలకి తావిస్తోంది. రఘువంశీ సోనం నలుపు రంగు జాకెట్లు ధరించి స్కూటర్ మీద షిల్లాంగ్లోని హోమ్ స్టే దగ్గరకు వచ్చినట్టు సీసీటీవీ దృశ్యాలు కనిపించింది. అక్కడ గది అద్దెకి తీసుకుని కాసేపటికి అదే స్కూటర్ మీద బయటకు వెళ్ళడం రికార్డ్ అయింది. ఆ సమయంలో సోనం తెలుపు రంగు చొక్కాలో కనిపించారు. రఘువంశీ మృతదేహం పోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోయలో గుర్తించినప్పుడు అక్కడే ఈ చొక్కా కూడా దొరికినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. స్కూటర్ను కూడా ఘటనా స్థలానికి దగ్గరలోనే గుర్తించారు. మరోవైపు నవదంపతులు అదృశ్యమైన రోజున గత నెల 23 ఉదయం 10 గంటల సమయంలో వాళ్లతో పాటు 3 వ్యక్తులు కనిపించారని టూరిస్ట్ గైడ్ ఒకళ్ళు పోలీసులకు తాజాగా వాంగ్మూలం ఇచ్చారు. నాంగ్రియాల్ నుంచి మావలా కియాత్కి వెళ్తుండగా వాళ్ళని చూశానని, ఆ 3 హిందీలో మాట్లాడుకున్నారని చెప్పారు. మహిళా దృశ్యం మీద సిబిఐ విచారణ జరిపించాలని మరోవైపు హోంమంత్రి అమిత్ షాకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.